ఒక హ్యాండ్ మీదే మీరు ఒకటి కట్ చేసి కుట్టి చూడండి. మీకు ఎంతవరకు ఈ వర్క్ ఈజీ అవుతుందనేది చెక్ జేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ టైమ్ ఏదైనా మిస్టేక్ పోయినా సెకండ్ టైమ్‌లో మీరు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట. ఇలా కుట్టు వేసుకోండి. తర్వాత మధ్యలో గూడా ఇలా. అంటే అది కదలకుండా ఉంటదనమాట. హ్యాండు వేసుకున్న తర్వాత గూడా ప్యాడ్ అనేది కదలకుండా ఉంటది. ఇట్లా. ఒక 4 చోట్ల, 3 చోట్ల ఇట్లా వేసేసుకుంటే మీకది కదలదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ హ్యాండ్ని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. అయితే దీనికోసం మీరు నార్మల్గా మీడియం హ్యాండ్ అయితే కట్ చేసుకోండి. ఎల్బో హ్యాండ్ కావాలి అనుకుంటే దీనికి ఎక్స్టెన్షన్ మనం ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు. కానీ ఫస్ట్ కట్ చేసుకోవడం మాత్రం మీడియం హ్యాండ్. అంటే దీని మెజర్మెంట్ వచ్చేసి ఒక 6 ఇంచులు అనుకోండి. అంటే 5 ఇంచుల హ్యాండ్ లెంత్ వచ్చేలాగా 6, 6.5 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక లైనింగ్ అయితే కట్ చేసుకోండి. ఎల్బో హ్యాండ్ కావాలంటే తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. తర్వాత లూజు, హ్యాండ్ డౌన్ ఇవంతా కూడా తీసుకొని ఒక హ్యాండ్ పీస్ అయితే మీరు లైనింగ్ వరకు కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ వరకు వచ్చేసరికి నేను ఆర్గన్జా టిష్యూ అయితే తీసుకున్నానండి. మీకు ఏ క్లాత్ ఉంటే అది తీసేసుకోండి. ఏదైనా పర్వాలేదు. రా సిల్క్ గానీ ఇట్లాంటివి ఉంటే కొంచెం బెటర్ అనమాట. నార్మల్ క్లాత్‌తో కూడా మనం రెడీ చేసుకోవచ్చనమాట. దీంతో పాటుగా ఒక స్మాల్ సైజ్ ఒకటి ప్యాడ్ తీసేసుకోండి. ఈ ప్యాడ్ అనేది కంపల్సరీ అనమాట. మనకు పఫ్ అనేది నీట్‌గా రావాలి అంటే ప్యాడ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ ఒకటి తీసేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా ఆర్గన్జా టిష్యూ, ఇది ఎంత తీసుకోవాలి అంటే శారీ పన్నా వస్తది కదండీ! ఇదిగోండి ఇట్లా. శారీ పన్నా ఎంతైతే పెద్దగొస్తదో సేమ్ అంత పెద్ద క్లాత్ తీసేసుకోండి. ఒకవేళ మిగిలితే కట్ చేసుకోవచ్చు. తక్కువ పడకుండా చూసుకోవాలి. దీని పొడవెంత తీసుకోవాలంటే ఫస్ట్ దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకున్నాం కదా! ఒక 8 వచ్చేలాగా తీసుకోండి ఇట్లా. ఒక 8 ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ వరకు ఈ క్లాత్‌ని కట్ చేసుకుందాం. కొంచెం ఒక 1.5 ఇంచు, 2 ఇంచులు అట్లా ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లైనింగ్, ఈ ప్యాడ్ ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఈ క్లాత్‌ని తీసేసుకొని ఫస్ట్ ఒక 6, 7 ఇంచుల క్లాత్‌ని ఇక్కడ వదిలేసేయండి దీన్ని. వదిలేసి ఇక్కడి నుంచి క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ చేసి సన్నంగా కుట్లు వేసుకోవాలి. అంటే ఒక పావించ్ అంతా పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని చివరి వరకు కుట్టు వేసుకుందాం. కరెక్ట్‌గా పాదం ఖర్చు ఉండేలాగా చూసుకోండి. ఇలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇలా కొంచెం పక్కకు జరుపుకోండి. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఒక 1/2 ఇంచు ఈ కుట్టు వేసిన దగ్గర నుంచి 1/2 ఇంచు ఉండాలి. ఇలా 1/2 ఇంచు. మళ్ళీ కుట్టు వేసేటప్పుడు ఈ కుట్టు కంటే పావించు ఉండాలన్నమాట పక్కన. ఒక పాయింట్ తక్కువనే పెట్టుకోండి. విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు ఉంటది. కుట్టు మాత్రం కరెక్ట్‌గా ఈ కుట్టు పక్క నుంచి పావించి ఉండేలాగా కుట్టు పడుతుంది. అయితే క్లాత్ మాత్రం క్రాస్ లేకుండా చూసుకోండి. ఎగ్జాక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఉండాలి. క్రాస్‌గా ఉంటే మీకు చివరి వరకు వెళ్ళేసరికి క్రాస్‌లు వచ్చే ఛాన్స్ ఉంటది. ఇలా. ఇప్పుడు కుట్టు వేసినాం కదా! సేమ్ మళ్ళీ ఇలా కొంచెం పక్కకు జరిపేసుకొని ఇక్కడ కూడా 1/2 ఇంచు ఇలా ఈ కుట్టు దగ్గర నుంచి 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని స్టార్ట్ చేయండి. ఇక్కడ కుట్టు మాత్రం పావించు పక్కన వచ్చేలాగా ఇదిగోండి ఇలా. ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇలా విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు ఉంటుంది. ఇలా. కుట్టు వేయడం మాత్రం పావించుతో కుట్టు వేస్తాం. ఇలా క్లాత్ తీసుకున్నంత మొత్తం చివరి వరకు కుట్టు వేసేసుకోండి. అంటే చివరి వరకు అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో ఎంత వదిలేసుకున్నాం, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 6, 7 ఇంచుల వరకు వదిలేసినాం కదా! అట్లానే సేమ్ ఈ చివరన కూడా ఇక్కడ నుంచి ఒక 7 ఇంచులు వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సన్నంగా కుచ్చులు వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే కుట్టు వేసినామో ఈ కుట్టు మొత్తం ఇదిగోండి ఇట్లా రెడీ అవుతది. సన్న కుచ్చులతో ఇంత రెడీ అవుతది. ఇటువైపున మన క్లాత్ అనేది మిగిలిపోవాలన్నమాట. అట్లా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను ఇది ఫాస్ట్‌గా నేను స్టిచ్చింగ్ చేస్తానండి. మీకు చూపించడం కోసం నేను స్లోగా కుట్టినా. మీరు నిదానంగా అయినా సరే కుట్టేసుకోండి. ఇది ఒక్కసారి మీరు మడత కరెక్ట్‌గా పెట్టిరంటే ఈజీగా వచ్చేస్తది. కుట్టు వేసేస్తాం. మళ్ళీ దీన్ని పక్కకు జరిపేస్తాం. మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పావించు ఖర్చుతో కుట్టు వేసుకోవాలి ఇలా. అయితే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మీకు వీలైతే లాస్ట్‌లో స్టీమ్ ఐరన్ చేసుకోండి. కొంచెం స్టీమ్ ఐరన్ చేసుకుంటే ఇది స్టిఫ్‌గా ఉంటదనమాట. నీట్‌గా ఉంటది. కొంచెం లుక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇదిగోండి ఇలా. అయితే ఇది స్టిచ్ చేసేటప్పుడు ఇటువైపున ఎక్కువ వచ్చింది. ఇక్కడ తక్కువ వచ్చిందండి. అటు నుంచి కట్ చేసి కొంచెం ఇక్కడ క్లాత్ అటాచ్ చేసిన. సో 2 వైపులా ఒక 7 ఇంచులంతా ఉండేలాగా చూసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి అన్నీ కూడా ఒకే వైపునకి వచ్చేలాగా ఒకసారి లైట్‌గా ఐరన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా! కార్నర్‌ని ఇదిగోండి ఇలా. ఇవన్నీ కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా కొంచెం చూసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంతా ఉండాలన్నమాట. ఇదిగోండి జస్ట్ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకోండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ పీస్‌ని తీసుకుందాం.
ఇదిగోండి లైనింగ్ పీస్‌కి మనకు నార్మల్‌గా హ్యాండ్ కటింగ్, తర్వాత లోపల వైపున లోతు కట్ చేసుకోవడం ఇదంతా కూడా దీనికి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీనికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి ఇట్లా. తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ కూడా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని, ఈ 2 కూడా సమానంగా వచ్చేలాగా ఒకే దగ్గర వచ్చేలాగా పెట్టేసుకొని, ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర ఒక కుట్టు వేసేసుకోండి టైట్‌గా. సో, ఇక్కడ కూడా మీకేమైనా దూరం జరిగినట్టు అనిపిస్తే ఇదిగోండి ఇట్లా దగ్గరకొచ్చేలాగా పెట్టేసుకోండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టొద్దు. ఫస్ట్ ఇక్కడ కార్నర్ దగ్గర మాత్రం ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నార్మల్‌గా ఇదిగోండి మనకి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా వస్తది గదా! ఇప్పుడు దీని లోపల మనకు ఇందాకలా ప్యాడ్ తీసుకున్నాం గదండీ! 0 సైజు. ఈ ప్యాడ్ పెట్టేసరికి షేప్ ఔట్ అయిపోతది. చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ప్యాడ్ వచ్చేసి దీని కింద కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్‌గా కుట్టు వేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ప్యాడ్‌ని ఈ లైనింగ్‌కేసి మొత్తం రౌండ్‌గా కుట్టు కూడా వేసేసుకోవచ్చు. దీనికోసం మనకి ఈ ఫోల్డింగ్ ఉంది గదా! ఈ ఫోల్డింగ్‌కి మధ్యలో వచ్చేలాగా ప్యాడ్‌ని పెట్టేసుకోండి ఇట్లా. ఒక 2 చోట్ల నాచెస్ వేసుకున్నా సరిపోతది. చుట్టూ కుట్టాల్సిన పని గూడా లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! ఇలా కుట్టు వేసుకోండి. తర్వాత మధ్యలో గూడా ఇలా. అంటే అది కదలకుండా ఉంటదనమాట. హ్యాండు వేసుకున్న తర్వాత గూడా ప్యాడ్ అనేది కదలకుండా ఉంటది. ఇట్లా. ఒక 4 చోట్ల, 3 చోట్ల ఇట్లా వేసేసుకుంటే మీకది కదలదు. ఇప్పుడు ఇది పెట్టేటప్పుడు ఇదిగోండి ఇట్లా షేప్ వచ్చేలా ఇట్లా నీట్‌గా సర్దుకోండి దీన్ని. ఇలా ఈ హ్యాండ్ ప్లేస్‌లో మాత్రం ఇట్లా బుట్ట అనేది నీట్‌గా వచ్చేలాగా ఇదిగోండి ఇలా. ఇలా సర్దుకున్నప్పుడు మీకు హ్యాండ్ పీస్ అనేది ముందుకెళ్ళిపోతది. ఈ 2 కార్నర్స్ ఇట్లా ఎళ్ళిపోతాయి. ఇదిగోండి ఇట్లా. కరెక్ట్. ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇవి క్రాస్ వచ్చేస్తదనమాట. ఇట్లా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోండి. ఇలా చివరన కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకుందాం. ఇంక ఇది మనకు యూజ్ అవ్వదు. అందుకే మనం హ్యాండ్ లెంత్ ఎంత తీసుకున్నామో దానికంటే ఒక 2 ఇంచులంతా ఎక్స్‌ట్రా తీసుకోవాలి. సో, ఇట్లా క్రాసులు వచ్చినప్పుడు కట్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇప్పుడు ఈ పై వైపున వచ్చేసి నార్మల్‌గా బుట్ట అనేది కరెక్ట్ ఈ విధంగా పెట్టుకున్నాం గదా! ఇప్పుడు ఈ పై వైపున బుట్ట షేప్ అనేది ఇట్లానే వచ్చేలాగా ఇట్లా చూసుకొని ఫస్ట్ ఈ చివరి నుంచి ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ వరకి కుట్టండి. లేదంటే స్ట్రెయిట్‌గా అయినా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ రౌండ్ షేప్ ఈ అంచు ఉంది గదా! అంచు వైపు నుంచి కుట్టు వేస్తున్నా. ఈ పఫ్ ఒకటి నీట్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా. ఇక్కడ వరకైతే కుట్టు వేసేసుకోండి. మనకిదంతా గూడా ఈ పఫ్ షేప్ అనేది నీట్‌గా వచ్చిన తర్వాత, ఇప్పుడు మనకి చుట్టూ గూడా చూసుకోవచ్చు ఎక్స్‌ట్రా. ఇదిగోండి మనకిక్కడ కొంచెం క్రాస్ వస్తుంది గదా! ఇలా. సో, ఇక్కడ ముడతలు లేకుండా ఉండాలంటే ఇది విప్పి కొంచెం కిందకి జరిపేసుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత మొత్తం ఈ అంచు మొత్తం గూడా పావించు ఖర్చుండేలాగా కుట్టు వేసుకొని ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కట్ జేసుకోవచ్చు. ఇలా చిన్నగా అంటే మీడియం హ్యాండ్ వచ్చేలాగా ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ కింద వైపున మనకు పట్టీ అనేది అటాచ్ చేసుకుంటాం. సేమ్ కలర్ క్లాత్ కొంచెం పట్టీ అనేది ప్రిపేర్ చేసుకొని, ఒక 1.5, 2 ఇంచుల పొడవు వచ్చేలాగా అటాచ్ చేసుకుంటే సరిపోతది. ఒకవేళ మీకు ఎల్బో హ్యాండ్ కావాలి అనుకుంటే, ఇదే పట్టీని ఎల్బో హ్యాండ్ అంటే ఇప్పుడు ఇది ఒక 5 ఇంచులు తీసుకున్నాం. ఇంకొక 4 లేదంటే 5 ఇంచుల పొడవు వచ్చేలాగా ఎల్బో హ్యాండ్ అనేది పీస్ కట్ చేసుకొని, దీనికి అటాచ్ చేసేసుకుంటే మనకు ఎల్బో హ్యాండ్ రెడీ అవుతుందనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఒక 1.5 వచ్చేలాగా ఒక పీస్ రెడీ చేసి దీనికి అటాచ్ చేస్తాను. ఇదేందంటే నేను బక్రమ్ క్యాన్వాస్ పెడుతున్నానండి. ఒకవేళ బక్రమ్ క్యాన్వాస్ ఏం అక్కర్లేదు అంటే మీరు నార్మల్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే కింద పట్టీ అనేది స్టిఫ్‌గా ఉండాలి. లుక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి కాబట్టి క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తున్నా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనకు ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. సో, పైనుంచి పెట్టి కుట్టు వేసేసుకుందాం. ఎగ్జాక్ట్‌గా మనకు ఏదైతే హాఫ్ ఇంచ్ ఉందో సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి.
ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ పీస్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కింద వైపున బార్డర్ పెట్టేసుకొని టాప్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. కుచ్చులు పెట్టుకునే దగ్గర అది అణిగినట్టుగా ఉండాలి అంటే ఖచ్చితంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే చిన్న పట్టీ పెట్టినా కదా మీకు కావాలంటే పెద్ద పట్టీ పెట్టుకొని ఎల్బో హ్యాండ్ లాగా రెడీ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకునే క్లాత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ డిజైన్‌కి. ఆర్గంజా క్లాత్ తీసుకుంటే కొంచెం బెటర్ అండి. టిష్యూ ఆర్గంజాలో చాలా బావుంటది. లేదంటే రా సిల్క్‌లో కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే క్లాత్ మాత్రం ఎక్కువ పడతదండి మీకు. దాదాపు 2 హ్యాండ్స్ వరకొచ్చేసరికి హాఫ్ మీటర్ క్లాత్ అయితే పడుతుందనమాట. ఎక్స్‌ట్రా అనేది తీసేసుకోండి. సో, లోపల వైపున చిన్న ప్యాడ్ పెట్టేసుకొని పఫ్ వచ్చేలాగా ఈ హ్యాండ్‌ని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్? సో, మీరు ఒక హ్యాండ్ మీదే మీరు ఒకటి కట్ చేసి కుట్టి చూడండి. మీకు ఎంతవరకు ఈ వర్క్ ఈజీ అవుతుందనేది చెక్ జేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ టైమ్ ఏదైనా మిస్టేక్ పోయినా సెకండ్ టైమ్‌లో మీరు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి హ్యాండ్స్ మనం కస్టమర్‌కి డిజైన్ చేసేటప్పుడు బ్లౌజెస్‌కి డిజైన్ చేయొచ్చు ఈ హ్యాండ్స్. డ్రెసెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, కొంచెం అమౌంట్ కూడా ఎక్కువనే తీసుకోవచ్చు ఇట్లాంటి మోడల్ హ్యాండ్స్ పెట్టినప్పుడు. ఓకేనా? సో, వీడియో అయితే మీకు నచ్చిందిగా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట చూసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఇట్లాంటి మోడల్ హ్యాండ్స్ ఏమన్నా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కాబట్టి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.